వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో సందర్శకులను ఆకట్టుకునే సీజనల్ వెరైటీల వెనుక దాగి ఉన్న రహస్యాలు. సీజనల్ మొక్కలు శీతాకాలం కనువిందుగా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఉన్న నష్టాలు, రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. నర్సరీ రైతులకు సీజనల్స్ కష్టాలు. శీతాకాలం మొదలైందంటే కడియం ప్రాంత నర్సరీల్లో సీజనల్స్ కనువిందు చేస్తాయి. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఇక్కడికి తెచ్చి అభివృద్ధి చేస్తారు. కానీ వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఖర్చులు, పెట్టుబడి వ్యయాలను లెక్కిస్తే సీజనల్స్ను తెచ్చి అభివృద్ధి చేయడం నర్సరీ రైతులకు కష్టంగా మారింది. దీంతో ఒకప్పుడు ప్రతి నర్సరీలోనూ ప్రస్తుత సీజన్లో విరివిగా లభించే సీజనల్స్ ఇప్పుడు అతి కొద్ది నర్సరీలకే పరిమితమయ్యాయి. సీజనల్స్ పెంపకం, అమ్మకాలపై ప్రముఖ నర్సరీ రైతు పల్ల సత్యనారాయణమూర్తి, సత్తిబాబు మాటల్లో. మాది పల్ల వెంకన్న నర్సరీ. ఆ పేరు పల్ల వీర వెంకట సత్యనారాయణమూర్తి, కడిపులంక. సీజనల్ వెరైటీలో ఎన్ని సీజనల్ ఫ్లవర్స్ వెరైటీస్ ఉంటాయండి? సీజనల్ వెరైటీస్లో 10 నుంచి 12 రకాలు ఇప్పుడు రెడీగా మా దగ్గర ఉన్నాయండి. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి మామూలు సీడ్ వచ్చింది ఇంతకు ముందు. ఇప్పుడు మామూలుగా దీన్ని ట్రేస్లో పెంచి మామూలుగా ఒక అంగుళం సైజు మొక్కల్ని వేరే చోట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని అవి ఇక్కడ పెంచి బాగా డెవలప్ చేసి అప్పుడే 4-5 సంవత్సరాల మట్టి దీన్ని ఈ ప్రాసెస్లో చేస్తున్నాం. ఒక 10-15 సంవత్సరాల కింద సీడ్ మేమే పోసి సీడ్ విత్తనం ద్వారా దాన్ని మామూలుగా కట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పడలేక వేరే చోట చేస్తుంటే దాన్ని మేము తీసుకొచ్చి ఇక్కడ గ్రో చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల, విపరీతమైన వర్షాల వల్ల 3 టైమ్స్ ప్లాంటేషన్ అయింది. అయినా కూడా మామూలుగా బాగా చనిపోయింది. దానికోసం ఏం చేసామంటే ఇంకా ఈ సంవత్సరం ఇంకెలాగైనా మరి సంక్రాంతికి, జనవరి 1కి, కార్తీక మాసం, సుబ్బారాయుడు షష్ఠి అన్నిటికి కూడా మొక్కలు రేపు కావాలంటే ఆ పవరింగ్ మొక్కలు లేకపోతే చాలా వెలుతుగా కనపడుద్ది, ఆ అందం ఉండదు. కాకపోతే దాని గురించి ఏంటంటే కొంత కష్టమైన ఆ పని ఇష్టంగా చేయడానికి మేము ముందుకెళ్తూ ఉంటాం. ఈ సీజనల్ వెరైటీస్లో పిటోనియా అంటే ఓ 10 రకాలు ఉంటాయి. అందులో డయాంతస్ అదే ఒక 10 రకాలు ఉంటాయి. మేరీగోల్డ్ అవి ఒక 10 రకాలు ఉంటాయి. వింకా రోజెస్ అవి ఒక 10 రకాలు ఉంటాయి. సాల్వియా అవి ఒక 10 రకాలు ఉంటాయి. జినియా అయ్యో 10 రకాలు ఉంటాయి. క్రిసాంతిమమ్స్ అయ్యో 10 రకాలు ఉంటాయి. ఈ పోన్సిటీ ఇన్ని రకాలని అలా తయారు చేసుకుంటా ఈ చలికి ఎక్కువగా బాగా ఇచ్చుకుంటాయండి ఈ టైంలో. ఆ టైం నుంచి కార్తీక మాసం లగాయతు, సుబ్బారాయుడు షష్ఠి, తర్వాత క్రిస్మస్, ఈ నూతన సంవత్సరం 1వ తారీఖు, రాబోయే సంక్రాంతికి ఈ మొక్కలన్నిటిని కూడా ఈ జనాలు తీసుకెళ్ళి ఆ ఇంటి ముందు శోభాయమానంగా అలంకరించుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఇల్లు అన్నిటిని అందంగా చూసుకోవాలనేటువంటి నాయుడు జనంలో విపరీతమైన ఒక అవేర్నెస్, ఒక గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. కాబట్టి ఇన్ని మొక్కలు ఇలా తయారు చేసి వెళ్తున్నాం. కాకపోతే ఒక 4-5 సంవత్సరాల మట్టి ఈ సీజనల్ ప్లాంట్స్ వల్ల ఏంటంటే అందం ఎక్కువ ఉంటుంది. ఆ అందం ఎక్కువ ఉండి 3 నెలల్లో చనిపోతుందంటే ఈ మొక్క అని కొంతమంది అనుకుంటుంటే దీనికి మామూలుగా కొనడానికి కొంతమందే ముందుకు వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఈ సీజనల్ మొక్కలు ఎలా ఉంటుందంటే చూసేవాడికి ఆనందం, చేసేవాడికి డబ్బులు రావు అన్నట్టు ఉంటుంది. మామూలుగా దీనికోసం ఈ మొక్కల్ని ఈ మధ్య కాలంలో అంటే సీజనల్ వెరైటీస్ అంటే వాటి ప్రత్యేక స్థానం ఉంది. సీజనల్ వెరైటీస్ అంటే అవి కూడా ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాయండి. దానికి ఈ మధ్య కాలంలో చామంతి వెరైటీస్ వచ్చినాయి. అవి సీజనల్ తో లింకప్ చేస్తున్నారు. దాని వల్ల దీనికి ఏమైనా దెబ్బ ఉందా? చామంతి అంత ముందు తోటలకే హైబ్రిడ్ దేశవాళి అని బాగా ఎత్తు పూసి అవి పూసియండి, అవి పువ్వులు కుప్పికొచ్చారు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇతర దేశాల నుంచి డార్ఫ్ ఐటమ్స్ బాగా దిగుమతి అయిపోయి మనకి ఇండియాలో బాగా డెవలప్ చేస్తున్నారు. ఆ ప్లాంట్స్ అన్ని తీసుకొచ్చి ఇప్పుడు చామంతుల్ని ఈ సీజనల్ టైంకి మామూలుగా దాన్ని కూడా రెడీ చేసి అయ్యి గిఫ్ట్ల కింద, జనవరి 1 కింద, బొకేల కింద శోభాయమానంగా ఇంటి ముందు సీజనల్ ప్లాంట్స్తో పాటు అవి కూడా అలంకరించుకుంటున్నారు. అన్నిటితో చెప్పాలంటే వీటికన్నా అవే బాగా వెళ్తున్నాయి ఇక్కడ ఇప్పుడు పండుగ రోడ్లు. వాటి వల్ల వీటికైనా దెబ్బ ఉందంటారా? లేదండి, వాటి వల్ల వీటికి ఏం దెబ్బ లేదు. కాకపోతే జనంలో ఈ సీజనల్ ప్లాంట్స్ 3 నెలలు ఉంటుంది, తర్వాత చనిపోద్ది అనేటువంటి అపోహ ఎక్కువగా ఉంది.
ఓకే సార్, సీజనల్ మీద మంచి విషయాలు మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.